యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ దేవర సెప్టెంబర్ 26న వరల్డ్ వైడ్ గా 5 భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. త్రిబుల్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఫ్యాన్స్ ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా దేవర మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. తారక్ కూడా దేవర సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు. ఇదిలా ఉంటే భారీ బడ్జెట్ కొరటాల శివ దర్శకత్వంలో రెడీ అవుతున్న ఈ సినిమాకి 300 కోట్ల వరకు దేవర సినిమాకి ఖర్చు పెట్టినట్లు టాక్ వినిపిస్తుంది. అయితే సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పటికే కంప్లీట్ అయినట్లు తెలుస్తుంది. నాన్ థియేట్రికల్ రైట్స్ ని నెట్ఫ్లిక్స్ 155 కోట్లకు కొనుగోలు చేసిందట. ఎన్టీఆర్ కెరీర్ లోనే హైయెస్ట్ ఓటీటీ రైట్స్ ఈ చిత్రానికి వచ్చాయి. ఇక ఈ మూవీ అన్ని ఏరియాలో ప్రీ రిలీజ్ బిజినెస్ అయిపోయింది. మూవీ బిజినెస్ లెక్కల గురించి సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ ప్రచారం నడుస్తుంది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల బ్రేక్ ఈవెన్ 300 కోట్ల వరకు ఉందట. అలాగే అన్ని భాషలకు కలుపుకొని వరల్డ్ వైడ్ గా 200 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో థియేటర్స్ లో రాబోతుంది. ఈ లెక్కను చూసుకుంటే దేవరా సినిమాకి ఈ బ్రేక్ ఈవెన్ అందుకోవడం పెద్ద లెక్క కాదని ఫ్యాన్స్ అంటున్నారు. పాన్ ఇండియా హీరోలకి 200 కోట్ల టార్గెట్ అనేది చాలా చిన్నదని చెప్తున్నారు. ఎన్టీఆర్ మార్కెట్ రేంజ్ ఆ రేంజ్ లోనే ఉంది. దేవరా సినిమాకి ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కూడా 500+ క్రోర్స్ కలెక్షన్ ని చాలా ఈజీగా దాటేస్తుంది. మినిమం యావరేజ్ టాక్ వచ్చినా కూడా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని సులభంగా అందుకుంటుందని భావిస్తున్నారు. మూవీ రిలీజ్ కి టైం దగ్గర పడుతున్న నేపథ్యంలో దేవరా సినిమా ప్రమోషన్స్ కూడా షురూ చేసే పనిలో చిత్ర యూనిట్ ఉంది. ట్రైలర్ రిలీజ్ తర్వాత దేవరా సినిమాపై వరల్డ్ వైడ్ గా ఎంత బిజినెస్ జరిగింది, బ్రేక్ ఈవెన్ టార్గెట్ లెక్కలు ఎంత అనేది ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది.